కెప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మన ఏ వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తది. ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1930ల కాలంలో ఈ సినిమా ఒక పీరియాడిక్ స్టోరీగా అయితే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. బ్రిటిష్ పాలనలో ఒక లోకల్‌లో ఉండే రాజు సంస్థ కింద ఉన్న తండేలు అగ్నేసుడు అంటే ధనుష్ తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అయితే ఊర్లో తమ జాతి వారికి సరైన గౌరవం లేదని, తెల్లదొరల సైన్యంలో చేరితే తనకు ఒక గౌరవం లభిస్తుందని భావిస్తుంటాడు. అయితే దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న తన అన్న శివయ్య మాటలు ఎదిరించి మరి తెల్లదొరల సైన్యంలో చేరుతాడు ధనుష్. అయితే సైన్యంలో చేరిన మొదటి రోజు తన చేత తన ఊరి వాళ్ళు చంపించాలని అనే ఉద్దేశంతో పై అధికారి చంపేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ధనుష్. అయితే ఒక దొంగల గుంపులోకి సాయపడిన అతను ఎందుకు దొంగగా మారుతాడు? అసలు అగ్నేసుడు కెప్టెన్ మిల్లర్‌గా ఎలాగ మారాడు? తమ సంస్థకు చెందిన రాజు తదితరులు కాపాడుకుంటున్న వస్తున్న విగ్రహానికి ఎందుకు దొంగిలించాడు? అలాగే మిల్లర్ గవర్నర్ కొడుకుని ఎందుకు చంపేశాడని కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ తెలియాలంటే పక్కా మూవీ వాచ్ చేయాలి. ఇకపోతే కెప్టెన్ మిల్లర్ స్టోరీ మనందరికీ తెలియని కొత్త కథ ఏం కాదు. ఎందుకంటే ఎన్నో స్వతంత్ర పోరాటాలు చేసి బేస్ చేసుకొని వచ్చిన సినిమాల్లో ఇది ఒకటని చెప్పాలి. కానీ స్టోరీ కొంచెం లైనప్ కొద్దిగా కొత్తగా డిజైన్ చేశాడు డైరెక్టర్. ఎంతోమంది తీసిన సినిమాల కన్నా ఇది కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడే కొన్ని మన నగరాల్లో కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూని అయితే కొంచెం బాగా చూపించాడు. అయితే తెల్లదొరల పాదరేసిన ఏ సినిమా అయినా థియేటర్‌లో జాతరలే. మరి అలాంటి మూవీలో అయితే ఇది ఒక మంచి మూవీ అని చెప్పాలి. ఈ మూవీ తమిళంలో మంచి హిట్ కావడం వల్లే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో డబ్ చేసి ఆడియన్స్ ముందుకు వదిలారు. ఇకపోతే దీంట్లో కెప్టెన్ మిల్లర్‌గా మారిన ధనుష్ చాలా వరకు అయితే ఆడియన్స్‌కి అయితే యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తాడు. ఇక 'జీవి ప్రకాష్' ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ఒక ప్లస్ అని చెప్పాలి. ప్రతి యాక్షన్ సీన్‌కి అతను ఇచ్చిన బీజీఎం అయితే ఆడియన్స్‌కి బాగా ఆకట్టుకుంటుంది. ఇక మిల్లర్ పాత్రలో చాలా షేడ్స్ చాలా ఉన్నాయి. ఇక దీంట్లో సందీప్ కిషన్ కూడా మంచి పాత్రలో కనిపించాడు. ఇంకా అంటరానితనం అంటూ ప్రజలు దూరంగా పెట్టే మన రాజుల కింద ఉండటం అనే కంటెంట్ అయితే ఆడియన్స్‌కి అయితే బాగా దీనిలో నచ్చుతుంది. ఇకపోతే కొన్ని డైలాగ్స్ అప్పటికప్పుడు రాసినట్లు అనిపిస్తుంది. ఆ డైలాగ్స్ మాత్రం మూవీకి ఏమాత్రం వర్కౌట్ అవ్వదని చెప్పాలి. ఎందుకంటే యాక్షన్ సీన్స్‌గా ఉండేటప్పుడు డైలాగులు మాత్రం కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. ఇకపోతే ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా కొంచెం వేగంగా అందుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో బ్రిటిష్ సైన్యం నుంచి హీరో ఆ బొమ్మను దొంగిలించే సీన్స్ అయితే మూవీకి హైలైట్‌గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మళ్ళీ స్లో అయిపోయింది. మళ్ళీ క్లైమాక్స్‌లో మళ్ళీ హైలైట్ చేసే పోరాట సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే మళ్ళీ ఆడియన్స్‌కి అయితే మళ్ళీ కొంచెం సాటిస్ఫాక్షన్ చేస్తాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా చివరిలో కెప్టెన్ మిల్లర్‌గా సీక్వెల్‌గా డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఇకపోతే కెప్టెన్ మిల్లర్ సీక్వెల్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువున్నాయి. ఇకపోతే ఈ మూవీ అయితే ఆడియన్స్‌కి అందరికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇకపోతే దీంట్లో కొన్ని ల్యాగ్ సీన్స్ తప్పించి మూవీ మాత్రం ఓవరాల్‌గా ఆడియన్స్‌కి బాగుంటుంది, నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఛానల్ వాచ్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.